హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఈ రోజులలో ఫోన్లు ఎట్లున్నాయంటే మనకు 20,000 పెట్టినా కానీ మనకైతే మెటల్ బాడీతో అయితే రావడం లేదు. కానీ మనకు 2018లోనే ఇక మనకైతే రెడ్మీ నోట్ 5 ప్రో అనేది అయితే ఒక మొబైల్ ఉండే. అది మెటల్ బాడీ తోటి ఇగో బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ తోటి, బ్యాక్ సైడ్ ఇగో 13+5 మెగాపిక్సెల్ తోటి రెండు డ్యూయల్ కెమెరా తోటి రావడం జరిగింది. ఇంకా మెయిన్గా వచ్చేసి మన ఫ్రంట్ సైడ్ వచ్చేసి 20 మెగాపిక్సెల్. అప్పుడే 2018లోనే దీని ధర వచ్చేసి మనకు 15,000లోనే ఉండే. అంటే 15,000లోనే ఫ్రంట్ 20 MP కెమెరా ప్లస్ బ్యాక్ సైడ్ 13+5 డ్యూయల్ కెమెరాతో పాటు 4000 mAh బ్యాటరీ ప్లస్ 18 వాట్ ఛార్జర్ తోటి మనకు 2018లోనే ఇచ్చారు. 15,000 అలానే మెటల్ బాడీ చేస్తారు. కానీ ఈ రోజులలో 20,000 22,000 పెట్టినా కానీ మనకైతే మెటల్ బాడీ తోటి కాకుండా ప్లాస్టిక్ బాడీ తోటి రావడం జరుగుతుంది. ఏమన్నా అంటే బడ్జెట్ కటింగ్ అంటారు. ఇది బడ్జెట్లో తెచ్చిన ఫోనే. 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం, అయినా కానీ ఇంకా ఏం కాలేదు. అంటే అప్పుడు మన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో యూట్యూబ్ ఛానల్లో రివ్యూ చూసి కొన్నా. ప్రసాద్ అన్న చెప్పిండు, దానివల్ల నేను కొన్నా. దీని ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్, 64 ఇంటర్నల్ అనమాట. మనకు అప్పుడు ఆండ్రాయిడ్ 7.1 తోటి వచ్చింది. నాగాట్ మీద వర్షన్ మీద నడిచింది అనమాట. ఇప్పుడైతే మనకు 11 మీద అయితే నడుస్తుంది. ఇది 2024, మనకు 2020 వరకు మాత్రమే అప్డేట్ ఇచ్చిండు. 5 సంవత్సరాల నుంచి అయినా వాడుతున్నాము, ఇంకా ఫోన్కి అయితే ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ కానీ అది కానీ లేదు. ఇక్కడ చూడండి, దీనికి వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి స్పీకర్స్ ఇచ్చాడు. ఇక్కడనేమో USB టైప్ ఇచ్చాడు, Type-C కాదనమాట ఇది. ఇక్కడికి వచ్చేసరికి ప్రైమరీ మైక్ ఫోన్ ఇచ్చాడు. ఇక్కడ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చాడు. ఇక్కడికి ఫ్రంట్కి వచ్చేసరికి మనకు చూడండి, ఇక్కడ IR బ్లాస్టర్ ఇచ్చాడు. ఇక్కడ సెకండ్ నాయిస్లేషన్ క్యాన్సల్ మైక్ ఇచ్చాడు. ఇక్కడ మనకు డిస్ప్లే అయితే 5.99 ఇంచెస్ IPS డిస్ప్లే తోటి వస్తుంది. ఇది 2160x1080pలో మనకైతే రావడం జరిగింది. సూపర్ అంటే సూపర్ స్పెసిఫికేషన్స్. అప్పుడు 2018 ఫిబ్రవరి 22వ తారీఖు అయితే లాంచ్ అయింది. ప్రసాద్ అన్న రివ్యూ చూసి, అన్బాక్సింగ్ చూసిన, రివ్యూ చూసిన, ఇవి రెండు చూసిన తర్వాత నేను జూన్ 8వ తారీఖున అయితే మన చేతికి అయితే రావడం జరిగింది. 2018 జూన్ 8 నుంచి అయితే నేనైతే ఈ ఫోన్ వాడుతున్నాను. ఇప్పటికి మనం 21,000 23,000 పెట్టినా కానీ మనకి 16 MP కెమెరా అయితే రావడం జరిగింది అనమాట ఫ్రంట్. కానీ దీంట్లో మాత్రం 20 MP మెగాపిక్సెల్ అయితే రావడం జరిగింది. బ్యాక్ సైడ్ సోనీ IMX 486 మనకైతే వాడిరు దీంట్లో అనమాట. పిక్సెల్ మనకైతే స్నాప్డ్రాగన్ 636 అయితే మనకు రావడం జరిగేలా 18లోనే. ఇప్పుడు కొంతమంది 20,000 దగ్గరలో పెట్టి కూడా 695 స్నాప్డ్రాగన్ అయితే వాడుతారు. మీరే ఆలోచించండి. టెక్నాలజీ పెరిగినా కొద్దే వాళ్ళైతే ఇలాంటి ఫోన్లు అయితే ఈ రోజులలో అయితే అస్సలు రావడం లేదు. మనమైతే 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ వాడలేమని అయితే వాళ్ళైతే ఇస్తున్నారు. సెక్యూరిటీ ప్యాచెస్ కానీ, ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానీ 2 years 3 years మాత్రమే ఇస్తున్నారు. మళ్ళీ ఆ ఫోన్లు కూడా ప్లాస్టిక్ మెటల్స్ తోటి వస్తున్నాయి. ఇది అప్పట్లోనే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోటి ఇచ్చారు. ఏ వర్షన్ ఇచ్చారో మనకైతే చెప్పలేదు, అప్పుడైతే మెన్షన్ చేయలేదు. చూడండి, ఇలాంటి ఫోన్లను అయితే మనం మిస్ అవుతున్నాము. మన బడ్జెట్లో అయితే ఇలాంటి ఫోన్లు తేవాలని అయితే ఫోన్ల వరకు అయితే నేనైతే అనుకుంటున్నాను. చూడండి ఎట్లా ఉన్నదంటే ఎట్లా అయిపోయింది. కాలం పెరిగినా కొద్ది, టెక్నాలజీ పెరిగినా కొద్ది బడ్జెట్ కటింగ్ అని మనల్నే మోసం చేస్తారు ఫ్రెండ్స్. మన యూజర్స్ ఏం మోసం చేస్తారు. చూడండి, నేనైతే మన యూజర్స్ కోసం అయితే నేనైతే ఇదైతే తీసుకొచ్చాను. ఎందుకంటే నేను 5 years నుంచి వాడుతున్నాను. అలాగే వాడాలనుకునే వాళ్ళు, మన బడ్జెట్ తక్కువ ఉంటుంది మొబైల్ కొనే వాళ్ళు కూడా ఏంటంటే ఒక్కసారి కొంటే 3-4 సంవత్సరాలన్నా వాడదాం అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఎవరైతే నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను సంవత్సరానికి ఒకసారి మారుస్తా, 2 సంవత్సరాలకు ఒకసారి మారుస్తా అనే వాళ్ళ కోసం అయితే కాదు ఈ వీడియో. ఏంటంటే మనమంటే మొబైల్ ఫోన్ అయితే కష్టపడి ఈడ పని చేసి ఆడ పని చేసి అయితే ఒక మంచి మొబైల్ తీసుకొని 4-5 సంవత్సరాలు అయితే వాడదాం అనుకున్న వాళ్ళకైతే నేనైతే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇకపైనైనా మొబైల్ ఫోన్స్ ఏ సంస్థ అయినా సరే కానీ మా కస్టమర్లను, ఈ 4-5 సంవత్సరాలు వాడే కస్టమర్లను అయితే దృష్టిలో పెట్టుకొని ఫోన్లు తయారు చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. చూడండి, మనకి LED ఫ్లాష్ తోటి ఎంత బాగున్నదో. ఇక్కడ అయితే MI, ఇది Xiaomi
రెడ్మీ నోట్ 5 ప్రో అని ఉన్నది. ఇప్పుడు జియోమి అండ్ రెడ్మీ రెండు వేరు వేరు అయినాయి. అప్పుడు మాత్రం రెండు కంబైన్ లో ఉండే.